ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందో చదువుదాం. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఇక్కడ ఈ యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే కష్టకాలంలో నిరుత్సాహపడుతున్న వారికి ఓదార్పు మరియు ధైర్యాన్ని ఇచ్చే బలమైనటువంటి వాగ్దానము అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఫియర్ నాట్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. భయపడకుము అని అంటే ప్రతి ఒక్క జీవితంలో వస్తున్న సవాళ్ళను గూర్చి, వారి యొక్క రేపటి భవిష్యత్తును గూర్చి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే మన దేవుడు మనతో ఉన్నాడు. అయితే మన దేవుడు మనకి వ్యక్తిగతంగా చాలా అంటే చాలా దగ్గరగా ఉండి మనకు బలాన్ని ఇచ్చి మనలను ముందుకు నడిపించేటువంటి దేవుడు మన దేవుడు. అయితే దేవుని యొక్క వాక్యము ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉంది. అదేంటంటే నేను మీకు సహాయము చేస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము ఒంటరిమి కాము అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలండి. నీ దేవుడని యెహోవానగు నేను అని మనము చదువుతూ ఉన్నాం. అంటే మన దేవుడు మనతో ఉన్న వ్యక్తిగత సంబంధము, అదే విధముగా మన పట్ల వ్యక్తిగతంగా ఒక శ్రద్ధను తెలియపరుస్తూ ఉంది. అయితే ఎంతమంది అయితే ఒక షార్ట్ వీడియోని చూస్తూ ఉన్నారు, మీ యొక్క జీవితంలో ఆర్థిక ఇబ్బందులను గూర్చి కానీ, లేదు అంటే అనారోగ్యమును గూర్చి కానీ, లేదు అనంటే ఒక బలహీనత, లేదు అనంటే ఏ ఒక్క విషయములను గురించి అయినా సరే మీరు భయపడుతూ ఉన్నారా? మీ యొక్క కుడి చేతిని దేవుడు పట్టుకుంటున్నాడు అని మీరందరూ జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మన యొక్క కుడి చేతిని పట్టుకుంటే ఏ శత్రువుకు కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు, జడియాల్సిన అవసరం లేదు. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరే అని మీరు భావిస్తూ ఉంటే గనక మన దేవుడే మన యొక్క సహాయకుడు అని మనందరము జ్ఞాపకం ఉంచుకోవాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. విత్తబడిన ఈ యొక్క వాక్యము నూరంతలుగా మన యొక్క హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.